ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరలా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్ది నిమిషాలు ఈ రోజున మరలా చిన్న ప్రార్థన చేసుకుని మన దేవుని మాటలను మనం శ్రద్ధగా ఆలకిందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ వీడియో ఎవరైతే చూస్తూ నాతో కలిసి ప్రార్థనలో ఎక్కివేస్తున్నారో ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి ప్రతి అవసరతలు కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. నీ మేలుతో నింపండి. వారికి ఏ అవసరతలతో ఉన్నారో, ఏ లోటులో ఉన్నారో ప్రభువా, ప్రతి లోటును కూడా తీర్చమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతో శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించడానికి ఈ యొక్క వీడియో రూపంలో మేము ముందుకు నేను వచ్చినప్పుడు నాకు సహకరిస్తూ ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికి కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ జీవిత ప్రయాణంలో మనము సాగిపోతున్నప్పుడు మనము ఎన్నో ఆటంకాలు, కష్టాలు, శోధనలు గుండా మనం వెళ్తున్నప్పటికీ కానీ మన విశ్వాస యాత్రను విశ్వాసంతో ముందుకు కొనసాగించుకోవాలి. సాతాను కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని గలిబిలులు, కొన్ని శోధనలు తీసుకొస్తూ ఉంటుంది. అయినప్పటికీ కానీ వాటన్నిటిని కూడా అధిగమించి మనము ముందుకు సాగిపోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు చూచుచు మనం ముందున్న పందపు రంగంలో మనం ఓపికతో పరిగెట్టాలని దేవుని వాక్యం ద్వారా అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్నాడు. ఈ రోజున మనము కొద్ది నిమిషాలు మరలా దేవుని వాక్యం విని దేవుని వాక్యం ద్వారా మనము బలపడదాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాస్తున్నటువంటి మాట ఏమిటంటే, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు దానికి ఒప్పుకోకు. ఈ రోజున చాలామంది పాపపు మనుషులు, పాపపు లోకము అనేది పెరిగిపోయి లోకంలో పాపము అనేది విస్తారంగా పెరిగిపోతున్నటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. అయితే ఇటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఏమిటని అంటే, ఇదిగో పాపులు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు వారి ప్రేరేపణకు నువ్వు లోను కాకు. పాపులు నిన్ను ప్రేరేపిస్తారు పాపము చేయడానికి. నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు ఆ పాపానికి లోబడిపోకు అని ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను హెచ్చరిక చేస్తున్నాడు. మనం చూసినట్లయితే మనం కొన్ని మాటలు మనం ఆలోచిస్తే మత్తయి సువార్త ఇక్కడ కొంతమంది ప్రేరేపణ, బైబిల్లో పాపుల ద్వారా ప్రేరేపించబడి పాపం చేసిన వారు ఎవరో మనం ఆలోచిస్తే ఇక్కడ తల్లి ప్రేరణ ద్వారా పాపం చేసినటువంటి కుమార్తె పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిస్మిచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నా యొద్దకు తీసుకురమ్మని తీసుకొచ్చి నాకు అప్పగించమని అడిగాను. తల్లి చేత ప్రేరేపించబడింది. ఏమిటి ఆ ప్రేరేపణ అంటే, మంచి పని కోసం కాదు. బాప్తిస్మిచ్చు యోహాను అనే భక్తుని యొక్క తల నరికించి తన జన్మదినోత్సవం రోజున బర్త్డే గిఫ్ట్గా ఇవ్వడానికి తీసుకుని వచ్చింది. తన బర్త్డే గిఫ్ట్గా ఏమడిగిందంటే, తల్లి చేత ప్రేరేపించబడినది హెరోదు మహారాజును ఏమడుగుతుంది ఆమె అంటే, ఇదిగో బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తలను అడుగుతుంది. ఈ రోజున మన బిడ్డలకు మనం ఏమి బహుమానాలు ఇస్తున్నాం? మన బిడ్డలు జన్మదినాలు జరుపుకుంటుంటే వారికి ఎలాంటి బహుమానాలు మనం ఇస్తున్నాం? భయంకరమైనటువంటి వస్తువులను, అతి తక్కువ వయసులోనే, అతి చిన్న వయసులోనే చాలా భయంకరమైనటువంటి వస్తువులను మన బిడ్డల చేతుల్లో మనం పెడుతున్నాం. అది చాలా ప్రమాదకరం. కనుక తల్లి చేత ప్రేరేపించబడినటువంటి ఈమె ఏమడుగుతుందంటే, బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తలను అడుగుతుంది. భార్య చేత ప్రేరేపించబడినటువంటి అహాబు ఏమి కోరుకున్నాడంటే, ఇదిగో నాబోతు యొక్క ఆ ద్రాక్ష తోటను ఆశించాడు. నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆశించి నాబోతును అన్యాయంగా చంపివేశాడు.
ఇక మనం చూసినట్లయితే చిన్నదాని చేత ప్రేరేపించబడినటువంటి నయమాను, 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే చిన్నదాని చేత ప్రేరేపించబడినటువంటి నయమాను వెళ్ళి సిరియా దేశపు అధికారి అయినటువంటి ఆ నయమాను వెళ్ళి ఇదిగో ఎలీషా దగ్గర స్వస్థత పొందినట్లుగా మనం చూడగలం. మనం ఎలాంటి ప్రేరేపణ మన తోటి వారికి మనం ఇస్తున్నాము? మంచి ప్రేరేపణ మనం కలిగించాలి. మంచి సలహా మనం ఇవ్వగలగాలి. ఎవరైనా నీ దగ్గరికి మంచి సలహా కోసం వచ్చినప్పుడు నువ్వు వారికి మంచి సలహా ఇచ్చే ఒక వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి. కనుక పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణలోకి నువ్వు వెళ్ళకు. నీవు నలుగురిని మంచిగా ప్రేరేపించే వ్యక్తిగా నువ్వు ఉండాలి కానీ, నీవే పాపముతో నిండిపోయి పాపపు ప్రేరేపణలు నువ్వు ప్రేరేపించే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అది దేవునికి చాలా అసహ్యకరమైనటువంటి క్రియగా ఉంటుంది గనక, మనము పాపము చేయడానికి ప్రేరేపించే వారిగా కాకుండా, పాపమునకు నివారణ కలిగించే క్రియలు చేయడానికి, లేకపోతే ఏ విధంగా ఇతరులకు మేలు చెయ్యాలి అనే ఒక ప్రేరేపణ కలిగించే వారిగా మనం ఉండాలి. నయమానును ఎలీషా దగ్గరకు నడిపించాలన్నటువంటి ప్రేరేపణ ఒక చిన్నదే కలిగించింది. రోజున నీవు కూడా దేవుని దగ్గరకు నరులను నడిపించాలన్నటువంటి ప్రేరేపణ నీ ఇరుగు పొరుగు వారిలోకి కల్పించాలి, రావాలి. నీ నోటి మాట ద్వారా కాదు, అది నీ ప్రవక్తన ద్వారా వారిలోకి ప్రేరేపణ రావాలి. ఎలాంటి ప్రేరేపణ అంటే, అమ్మో, దేవుని నమ్ముకున్నటువంటి ఈ క్రైస్తవురాలు, ఈ యొక్క విశ్వాసి, చర్చికి వెళ్తున్నటువంటి ఈ విశ్వాసి, దేవునిలో ఆత్మీయంగా బలపడుతున్నటువంటి ఈ విశ్వాసిని చూసి నేను చాలా నేర్చుకోవాలి. ఆహా, యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటివి నేర్పిస్తారా? దేవుని యొక్క చర్చిలో ఇలాంటి బోధలు చెప్తున్నారా అని మన ద్వారా నలుగురు క్రీస్తు వైపు ఆకర్షించబడి క్రీస్తులోనికి రావడానికి ప్రయత్నం చేయడానికి మనం ఉండాలి తప్ప, అటువంటి ప్రేరేపణ మనం ఇవ్వాలి తప్ప, పాపులే నిన్ను ప్రేరేపించినప్పుడు పాపులతో కలిసి నీవు కూడా స్నేహం చేస్తే నీవు నాశనానికి, పతనానికి వెళ్ళిపోతావు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, పాపులు నిన్ను ప్రేరేపింపగా దాన్ని నువ్వు ఒప్పుకోకు. ఈరోజు నువ్వు ఎవరి ప్రేరేపణకు లోనైపోతున్నావు? పాపుల యొక్క ప్రేరేపణకు లోనవుతున్నావా? దేవుని వాక్యము మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం విని ఆ వాక్యము ద్వారా వస్తున్నటువంటి ప్రేరేపణకు లోనవుతున్నావా? నువ్వే నిర్ణయించుకో. దేవుని మాటలను మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా నువ్వు ఒప్పుకోవద్దని నీ వాక్యం మాకు తెలియజేస్తుంది ప్రభువా. ఇదిగో పాపులు మమ్మలను ఈ లోకంలో అనేక రకాలుగా ఒప్పింప చేయాలని, ఇదిగో పాపులు మమ్మలను తమ మార్గంలో నడిపించాలని వారిలో ఉండి సాతాను నడిపిస్తుంది ప్రభువా. ఇదిగో అటువంటి వారిగా మేము ఉండకుండా ప్రభువా, అటువంటి ప్రేరేపణకు మేము లొంగకుండా ప్రభువా, విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించేవాడైన నీ వైపు నమ్మకంగా ముందుకు సాగిపోవడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పాపుల ప్రేరేపణకు లొంగిపోకుండా పాపులలో ప్రత్యేకించబడిన వాడిగా మేము ఉండడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువును రక్షకుడని యేసు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ను చూస్తున్న మీరందరూ కూడా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.